సార్ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మా ప్రభు నన్ను నిద్రించిండు 19th సెంచరీ. ఆయన నన్ను అడిగారంట, మీకు కష్టాలు పెరిగినప్పుడు, బాధలు పెరిగినప్పుడు, ఇబ్బందులు పెరిగినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇంకా బైబిల్ని ఎక్కువ చదువుతా అని చెప్పిండు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు బైబిల్ చదవబుద్ధి అవుతుందా? పక్కన పెట్టేస్తారు. దేవుడు నాకు ఏం చేస్తుండు, నాకు ఏ అద్భుతం చేస్తుండు, కనీసం నా ప్రార్థన వింటుండా, నేను వాక్యం వింటున్నా పట్టించుకుంటలేడు అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మరలా తిరిగి వాక్యం దగ్గరికి, ఇక్కడ వాక్యం చూసుకుంటే చెట్టు అంట నీటి వాసన చూస్తే తిరిగి చిగురిస్తుందంట. మన ఇళ్ళల్లో కూడా ఒకటి ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఇంట్లో ఒకవేళ హీలింగ్, స్వస్థత కావాలి అంటే స్వస్థత స్క్రిప్చర్ తీసుకొని అవి చదవాలి, అవి మెడిటేట్ చేయాలి. మాటికి అవి మనమే అనుకుంటూ ఉండాలి, మన నోట్లో ఉండాలి. సో దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా, మనం నడుస్తున్నప్పుడు, ఒకవేళ జర్నీలో వెళ్తున్నా, లేకపోతే ఫ్రెష్ అవుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, జస్ట్ ఆ వర్సెస్ మనం మెడిటేట్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అందులో ఉన్న జీవము మన లోపల పనిచేయడం చూస్తూ ఉంటాం, అందులో ఉన్న ఆ సామర్థ్యము మన లోపల పనిచేయడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ వ్యక్తి జీవితంలో దేవుని సామర్థ్యం బలంగా పనిచేస్తారంటే, చదివి వదిలేయడం దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, విని వదిలేయడం దానివల్ల ప్రయోజనం ఉండదు. విన్న వాక్యాన్ని మళ్ళీ ఏం చేయాలా, తిరిగి ధ్యానించాలి. ఎవ్రీడే మనం ఒక 2 verses అన్న తీసుకొని మళ్ళీ అది ధ్యానించే అలవాటు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో మిగతా వాళ్ళకు మనకు దేవుడు డిఫరెన్స్ ఇస్తాడు.